నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. ఒక పర్సన్ ఏం చేసిండంటే, అన్న నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, స్ట్రైడ్ చేస్తుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్తున్నాడు. ఎవ్రీ రన్నర్ బాధపడేది ఏంటంటే, ఎవరైనా సరే ఒక స్పోర్ట్స్ పర్సన్ ఏం చేస్తారంటే బ్యాక్ పెయిన్తో చాలా బాధపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసుకున్న మిస్టేక్స్ వల్ల. సో దానివల్ల ఏం చేస్తారంటే, స్ట్రైడ్ అంటే కొన్నిసార్లు రన్నింగ్ చేసేటప్పుడు ఇట్లా బ్యాక్ పెట్టి పరిగెత్తడం వల్ల ఈ లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నట్టు. సో ఇట్లా బ్యాక్ చేయడం వల్ల, లేకపోతే ఒకవేళ బై మిస్టేక్ లాంగ్ జంప్ చేసినప్పుడు కానీ, తర్వాత లాంగ్ జంప్ చేసినప్పుడు కూడా ముందరికి పెట్టబోయి సో వెనకాలకి పెట్టడం వల్ల ఈ బ్యాక్ మీద ఎఫెక్ట్ అయిపోతుంది. రన్నింగ్ చేసినప్పుడు కూడా కొంతమంది బ్యాక్ పెడతారు, వాళ్ళకి తెలియకుండానే నేను మంచిగానే చేస్తున్నాను, నేను కరెక్ట్ చేస్తాను అని అనుకుంటారు. రన్నింగ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా స్ట్రేట్ సిట్టింగ్ పొజిషన్లో ఉంటారు అన్నట్టు. ఎవరైతే సిట్టింగ్ పొజిషన్లో రన్నింగ్ చేస్తారో వాళ్ళకి లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. సో వాళ్ళ కోసమే నా సబ్స్క్రైబర్ కాబట్టి నన్ను అడిగిండు కాబట్టి సో దాని మీద సపరేట్గా ఒక వీడియో చేయాల్సి వస్తుంది. దాంతోపాటు లోయర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ కూడా చేసుకోవచ్చు. ఒకటే వర్కౌట్ చూపిస్తా, ఆ ఒక్క వర్కౌట్ని బోత్ సైడ్స్ చేసుకోవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒక్కసారి చూపిస్తే మీకు అర్థమవుతుంది. మన స్టూడెంట్స్తో ఒకసారి చేపించి చూపిస్తాను, నేను క్లారిటీగా చూపిస్తాను. నేను మీరు దాన్ని ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇటువంటి ఇంపార్టెంట్ ఇంకా వీడియోస్ మీకు మంచిగా రావాలంటే, నాకు కూడా మంచి నాకు కూడా చేయాలని అనిపించాలంటే మీరు కూడా కొద్దిగా నాకు సపోర్ట్ చేయాలి. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు వీడియో చూస్తా. ఓకే, ఒకసారి మన స్టూడెంట్స్ వీడియో చూస్తా. సార్ మన స్టూడెంట్స్ని చూడవచ్చు, వీళ్ళని చూడవచ్చు. వీళ్ళతో నేను చేసి చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే. సరే ఒక్కసారి లోయర్ బ్యాక్ ఇందాక నేను ఎక్సర్సైజ్ చేయించిన కదా, ఆ ఎక్సర్సైజ్ ఒకసారి చేయండి. ఓకే, 1 మినిట్. ప్రతాప్ నువ్వు ఒకసారి పెట్టు, ప్రతాప్ని కవర్ చేయి మంచిగా దూరం నుంచి. ఓకే, సో ఒకసారి లోయర్ బ్యాక్ ఫస్ట్ ఏ లెగ్ తీసుకోవాలి. సో ఎక్కడైతే మనకు పెయిన్ ఉందో సార్ ఫస్ట్ ఒక లెగ్ తీసుకో. ఓకే, సో ఈ లెగ్ ఏ లెగ్ అయితే రైట్ లెగ్ అయితే ఉందో ఈ లెగ్ లోపలికి తీసేసుకో. ఓకే, లోపలికి తీసేసుకొని ఓకే చలో ఈ లెగ్ పైకి లేపి సో నీ లెఫ్ట్ హ్యాండ్తోని పట్టుకోవాలి. దగ్గరకు వచ్చి చూపిరా. ఓకే, ఈ లెగ్ ఇంకా బెండి ఇంకా పైకి తీసుకురా. ఓకే చలో డౌన్ ఇంకా. ఓకే, ఇంకా పడుతుందా ఎఫెక్ట్? ఎక్కడ పడుతుంది? పడుతుందా? నడుపుల మీద పడుతుందా? వద్దు, ఇంకా మంచిగా పట్టుకో ఇంకా. ఓకేనా? ఇప్పుడు ఓకేనా? చూడండి. సరే మీరు ఏంట్రా, మీరు కూడా చేసుకోండి. సార్ మీరు చేసినా చేయకుండా ఏడ పెడుతున్నావు కెమెరా? సో చూడండి ఇప్పుడు ఫస్ట్ గో ఈ షేప్. సో లోయర్ బ్యాక్ ఎక్సర్సైజ్కి ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఇంకేదన్నా ఉంది అంటే ఇక దీనికి మించిన ఎక్సర్సైజ్ ఇంకోటి ఉంటుంది. సో మీకు ఈజీగా తొందరగా తగ్గనికి చూడొచ్చు వీడు ఎంత మంచిగా చేస్తున్నాడు అనేది. ఇగో లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ ఏదైతే ఉందో రైట్ లెగ్ మొత్తం బెండ్ చేసేసి పైనుంచి ఏ లెగ్ అయితే బోత్ లెగ్స్ రైట్ హ్యాండ్ ఉంది కదా, రైట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్ని పట్టుకోవాలి. రైట్ హ్యాండ్తోని లెఫ్ట్ లెగ్ పట్టుకోవాలి, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని రైట్ లెగ్ని పట్టుకోవాలి. సో ఇట్లా ఈజీ అన్నట్టు. ఒక్కసారి మళ్ళీ తీసి ఫ్రీగా పెట్టుకో. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయి. చూడండి రైట్ లెగ్ ఎట్లా బెండ్ చేస్తున్నాడు, అట్లా బెండ్ చేసి తర్వాత లెఫ్ట్ లెగ్ పైనుంచి తీసుకొని డౌన్ చేయి. ఒత్తు ఇంకా నొక్కు కిందికి. సో అట్లా చేసినప్పుడు ఎక్కడ పడుతుంది నీకు ప్రెషర్? సో బ్యాక్ మీద పడుతుందా? ఇది స్ట్రెంత్ అయిపోతుంది. బ్యాక్ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది అన్నట్టు. ఇట్లా చేసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవుతుంది. సో ఎవరికైనా లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటే మాత్రం 100% ఈ వర్కౌట్ని క్యారీ చేయండి. దీన్ని మేనేజ్ చేస్తే 100% లోయర్ బ్యాక్ పెయిన్ ఈజీగా పోతుంది. కాల్ది. ఓకే, నువ్వు పెట్టుకో. సో చూడండి మంచి మీరు క్లారిటీగా చూసుకోండి. లోయర్ బ్యాక్ ఉన్న వాళ్ళు సో వీళ్ళకి ఏనికి వస్తలేదు. కాలు కిందకెట్టురా, ఫుట్ కిందకెట్టు. ఇప్పుడు బెండి నొక్కు. సో అట్లా అన్నట్టు. సో వీళ్ళందరూ చూస్తున్నారుగా లోయర్ బ్యాక్ స్ట్రెంత్. ఇంకా డౌన్ చేయి. సో ఇట్లా ఓకే. సో ఇట్లా లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇట్లా చేసుకోవాలన్నట్టు. చాలా సింపుల్గా మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతో నేను ఇంకా చూపించిన. సో ఇంకా మీరు కొద్దిగా నాకు ఇంకా సపోర్ట్ చేస్తే, మీరు ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే 100% నేను ప్రతి ఒక్క వీడియో మీ ముందరికి ఖచ్చితంగా తీసుకొని వస్తాను. సో ఇంకా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఓకేనా? కెమెరా పట్టుకో. ఓకే చలో పైకి లేవండి. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో లోయర్ బ్యాక్ పెయిన్కి
సో ఇట్లా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, చాలా మంచిగా ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకండి, మొత్తం క్లారిటీగా చూసిన తర్వాతనే చేసుకోండి. ఎట్లా పడితే అట్లా మళ్ళీ చేసిరాకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో దానికోసమే మొత్తం క్లారిటీగా. ఇప్పుడు ఏమైనా ఫ్రీ అయినట్టు అనిపించిందా? ఏమైనా మంచిగా ఫ్రీ అయిందా? చాలా మంచిగా. ఎవరైనా వర్కౌట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లోయర్ బ్యాక్ ఎక్సర్సైజ్, దీని స్ట్రెంత్లింగ్ ఇది చేసుకున్నారనుకో ఈజీగా మీకు తగ్గిపోతుంది. మంచిగా రోజుకి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ గ్రౌండ్ టైంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు మంచిగా చేసుకోవచ్చు. ఇది హోమ్ వర్కౌట్ లాంటిది అయితే మంచిగా చేసుకోవడం వల్ల ఈజీగా తగ్గిపోతుంది. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ. అండ్ జై జవాన్ జై కిసాన్.